నమస్కారం అండి. ప్రైమ్ టైమ్ ప్రేక్షకులందరికీ కూడా నేను మీ శ్రీపాట్ల ముడిని. ఇవాళ మనం డాలస్లో ఒక కాకతీయ అని ఒక ఈవెంట్ హాల్కి వచ్చాము. జన సైనికులు మొన్న థర్స్డే కూడా సెలబ్రేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక భారీ ఎత్తున ఒక సమావేశం పెట్టుకున్నారంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. అయితే ఇందులో చాలామంది వచ్చారు. ఒక దాదాపు 200-300 మంది ఉంటారు ఈజీగా లోపల చాలా గోలగోలగా ఉందని అందుకే బయటకు వచ్చాము. అయితే ముఖ్యంగా ఇవాళ మొన్న కూడా వచ్చారు ఒక డాక్టర్ హూ ఇస్ ఎ కార్డియాలజిస్ట్ ఇన్ డాలస్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీ హియర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆవిడ ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం మొన్న థర్స్డే వచ్చినప్పుడు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా స్పీచ్ ఇచ్చారు. అప్పుడు క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఇవాళ కూడా వచ్చారు. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాము అసలు హౌ డిడ్ షీ గెట్ ఇన్ టు దీస్ థింగ్స్ బీయింగ్ ఏ కార్డియాలజిస్ట్. చదువుకోవడానికే టైం ఉండదు కదా. అసలు ఆవిడ ఎలాగా హౌ డిడ్ షీ గెట్ ఇన్ టు దిస్ అండ్ వాట్ ఈస్ హర్ టేక్ ఆన్ దిస్ విన్నింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. విల్ టాక్ టు హర్ అండ్ ఫైండ్ అవుట్. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ గారు, లాస్ట్ టైం చూశాను, థర్స్డే చూశాను, మంచి ఎంతూసియాస్టిక్గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గాను, జై జనసేన అంటున్నారు. అసలు అదేంటి, మీ చదువు ఏంటి, మీరు చదువుతున్న చదువు ఏంటి, మీ ప్రాక్టీస్ ఏంటి? రండి సార్, మీరు కూడా రండి, చెప్పండి. నేను యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి నుంచి అండి. గోనాడా ఈజ్ మా డాడీ విలేజ్ అది. సో బేసికలీ వీఆర్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ బీన్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇంతకుముందు మేము ఎక్కడి నుంచి వచ్చాను అంటే నేను హైదరాబాద్లో పెరిగాను, కానీ మేము ఈస్ట్ గోదావరి, కాకినాడ దగ్గర, విజయవాడ దగ్గర, కాకినాడ దగ్గర, రాజమండ్రి దగ్గర మా ఊరని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ప్రైడ్గా ఐఎమ్ ఫ్రమ్ 15 kilometers ఫ్రమ్ పిఠాపురం యూనో అని చెప్తాను అనమాట. నేను ఐవ్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇనీషియల్గా ఏంటంటే నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మనకు ఒక సినిమా, ఖుషీ సినిమా రిలీజ్ అయింది అప్పుడే. ఆ ఖుషీ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, ఏ మేరా జహా మేరే ఘర్ మేరా ఆసియా, ఏ మేరీ దునియా తేరా కామ్ క్యా హై యహా అని. దట్స్ బీన్ అ వెరీ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఫర్ మీ. దట్ ఈస్ జస్ట్ నాట్ ఎ సాంగ్. అది అదొక సాంగే కాదు, అది నా పయనం. సో అప్పుడు నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మై ఫ్యామిలీ వాజ్ మై వరల్డ్. బట్ నా డార్క్నెస్ ఏంటంటే నేను ఈ మెడికల్ కాలేజ్ ఎలా కంప్లీట్ చేస్తాను, నేను పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తాను, వాళ్ళ గురించి ఎలా నేర్చుకుంటాను. అప్పుడు దిస్ సాంగ్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. యూనో హౌ ఆ డార్క్నెస్ పోవడానికి హౌ ద సన్ విల్ కమ్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఆ సాంగ్లో ఉన్నదంతా ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషనల్ సాంగ్. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం అదే సాంగ్ని మన జనసేన ఈ పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు కదా, ఇప్పుడు దాన్ని I think that's an inspiration. That is a song which was written 24 years ago. But that's been an inspiration throughout me. And also ఇప్పుడు ఒకసారి మనం ఆ సాంగ్ గురించి కూడా అనుకుందాం. ఏ మేరా జహా ఏ మేరా ఘర్ మేరా ఆసియా అంటే ఆంధ్ర యూనో ఈజ్ మై వరల్డ్. మేరా జహా అంటే నా జహా ఆంధ్ర. ఘర్ మేరా ఆసియా అంటే ఆంధ్రాని నెంబర్ 1 స్టేట్గా చూడాలన్నది నా ఆశయం. మేరా జహా మేరా ఘర్ మేరా మొత్తం పాడితే కానీ నాకు రాదు అది. ए मेरी दुनिया तेरा काम क्या आया यहाँ, सूरज आया यहाँ. సో ఆ డార్క్నెస్, మన ఆంధ్ర ఉన్న డార్క్నెస్ని యూనో డార్క్నెస్ నుంచి బయటపడేయడానికి పవన్ కళ్యాణ్ కేమ్ యాజ్ అ సన్లైట్ అండ్ మనకి దారి చూపించారు ఆయన. తర్వాత వాట్ ఈస్ ద లాస్ట్ రాయే మిలే కలియాబీ జాతి వహ. సో థ్రోన్స్ ఉన్న పాత్ని కూడా ఫ్లవర్ చేస్తాను అన్నారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈస్ డూయింగ్. అంటే మీరు చెప్తుంది ఏంటి, 24 years ago ఆయన పాట ఇది ఊహించుకుని రాశారంటారా? ఆయన ప్రతి సాంగ్ ఆయన చెప్తే గానీ రాయరు. I don't know if you know it or not. Everywhere he has his say. So ఆయన చెప్పేదే ఆయన చేస్తారు. That's exactly what he did 24 years ago and he achieved the same thing. He's showing us a path now to lead a better Andhra and to make Andhra successful, you know. So I was just not a fan of his movies, but I started liking his ideology kuda. 2018 lo I met him in person. Such a simple person, down to earth. ఆయన మొత్తం డాక్టర్స్ సభలో కూర్చుని ఆయన మిమ్మల్ని అందరినీ అంటే హీ సో పవర్ఫుల్ రైట్, బట్ మీ అందరినీ చూస్తుంటే నాకు ఇంటిమిడేటింగ్గా ఉంది ఇంతమందిని డాక్టర్ని చూస్తుంటే అన్నారు. సో దట్ టెల్స్ హిస్ సింప్లిసిటీ అండ్ ఆల్సో లైక్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ హిస్ పాలసీస్ ఆర్ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ది అదర్ థింగ్ వాట్ ఐ లైక్డ్ వాస్ ఫ్రీ హెల్త్ కేర్ ఫర్ ఆల్. So these are the things I liked it as a policy and I've been following him through the journey. Madam, free
ఫ్రీ హెల్త్ కేర్ ఎస్. ప్రతి గవర్నమెంట్ ఇచ్చింది కదా మేడం. ఈయన ఇవ్వడంలో ఇదేముంది? లేదు సార్, ఫ్రీ హెల్త్ కేర్ అంటే మనకి లైక్ ప్రైవేట్ అన్న అవనియండి, గవర్నమెంట్ అన్న అవనియండి, ఒకటే హెల్త్ కేర్ సిస్టమ్ ఇవ్వాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ ఎజెండా ఆల్సో. అండ్ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా హీ వాంట్స్ టు హ్యావ్ ఎ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హ్యావ్ ద కామన్ స్టాండర్డ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనం తెలుగు కాకుండా యూ కెన్ దేర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ అండ్ ఎవ్రీథింగ్ టు, సో దర్ గోయింగ్ టు బి అట్ పార్ విత్ కాంపిటీషన్ వెన్ దర్ కంపీటింగ్ విత్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది కదా ఏం చేస్తారంటే ఏం చేయలేదు, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నథింగ్ హ్యాపెండ్ రైట్. దానికి నథింగ్ హ్యాపెండ్. సో దట్స్ అ ప్రాబ్లం. దానికి మీరు మీ పార్టీ వాళ్ళంతా కూడా చాలా వ్యతిరేకించారు కదా. ఎస్. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగని కాదు, టు లెవెల్ ద స్టాండర్డ్స్, స్టాండర్డ్స్ కూడా ఎలివేట్ చేయడానికి. దట్స్ మోర్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో యూ కెన్ కంపీట్ విత్ ద ప్రైవేట్ పీపుల్, ప్రైవేట్ హాస్పిటల్. మీకు I don't know if you like have a complete picture of Sure. what they are going to do, or Yes. at least tell us what is your wish around what they should be doing, because through this media Yes. we want them, Yes. the leaders right now who are elected, to know what is the real expectation of common people. Okay. They came up with their own agendas, Right. right? Some agendas are around how to attract voting and Right. voters and all that. Right. And Absolutely. ఓట్స్ కోసం మనం రాజకీయం చేద్దాం కానీ తర్వాత గెలిచిన తర్వాత మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. Right. Yes, that is true. That is true. So what is that a common man looking towards to make his life better? I don't think every common man is living happy life there. No, absolutely not. Absolutely There are not. more people who are suffer Yes. today for common little things. Yes. Right? Yes. So what is that you would suggest as a doctor? What you would suggest to the leadership Yes. that hey, this is what you should be focusing on? సో ఎవరికైనా కావాల్సింది ఏంటండి? ఫుడ్ అండ్ షెల్టర్, రైట్? దట్ ఈస్ వాట్ I would say 50% of the people deprived of. Okay, you have to uplift the low socio-economic class people, because higher socio-economic class people, they have all the support, they will succeed anyways. So you have to uplift the lower socio-economic class people. Ante valliki edo double ichchedam kaadu, just ever reservations ichchedam kaadu. That is not what I believe in. What I believe in is you have to help them out when there is a need. For example, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ కానీ అవన్నీ ఎప్పుడు రిప్లీట్ అయిపోతాయి అంటే వెన్ సంబడి ఫెల్స్ సిక్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సిక్ అయిపోతే అప్పుడు దెన్ యూ డోంట్ హ్యావ్ మనీ, దే హ్యావ్ టు పుల్ ద మనీ అవుట్ ఆఫ్ దేర్ సేవింగ్స్ అండ్ దే హ్యావ్ టు స్పెండ్ కంప్లీట్లీ ఫర్ ద హెల్త్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. అట్ ద సేమ్ టైం పిల్లలు చదువుకుంటున్న వాళ్ళని కూడా బయటకు లాగేసి నువ్వు పని చేయరా, అప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి. ఎందుకు? ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ సిక్ అయిపోతే. సో మనం హెల్త్ కేర్ని సపోర్ట్ చేయగలిగితే, ఫ్రీ హెల్త్ కేర్ని సపోర్ట్ చేయగలిగితే ఓవర్ ఆల్ ద సోషియో ఎకనామిక్ క్లాస్ పీపుల్, ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి రియలీ హెల్ప్ఫుల్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, అదే కాకుండా సెకండ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఇస్ ఎడ్యుకేషన్కి చాలా డబ్బులు స్పెండ్ చేస్తున్నాం. దట్స్ అనదర్ రీజన్ వై దే బికమ్ వెనకబడిపోతారు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు చదివించుకోవడానికి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ కాలేజీల్లో కానీ చదివించుకోవడానికి వీళ్ళు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది, స్థలాలు అమ్ముకోవాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యూ కెన్ గివ్ ఫర్ నేను పర్టికులర్గా ఏంటంటే లో సోషియో ఎకనామిక్ క్లాస్ పీపుల్, డోంట్ జస్ట్ గివ్ మనీ ఫర్ ఎవ్రీబడి, గివ్ ఇట్ ఫర్ లో సోషియో ఎకనామిక్ క్లాస్ పీపుల్ వెన్ దే కెనాట్ పే ఫర్ దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళని సపోర్ట్ చేస్తే దెన్ అప్పుడు వీళ్ళు వెనకబడిపోరు, బికాస్ దే డోంట్ హ్యావ్ టు సెల్ దేర్ ల్యాండ్, దే డోంట్ హ్యావ్ టు సెల్ దేర్ సెల్ ఆర్ పుల్ కిడ్స్ అవుట్ ఆఫ్ దేర్ స్కూల్. దే కెన్ అలాగా యూ కెన్ అప్లిఫ్ట్ ద కమ్యూనిటీ. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. యాక్చువల్లీ నాకు 2 రిలేటివ్స్ కూడా ఉన్నారు, దర్ సోషియో ఎకనామిక్గా ఇంతమంది బాగానే ఉన్నారు, కానీ వాళ్ళు కొంచెం వెనకబడ్డారు అనమాట. వెనకబడితే వన్ ఆఫ్ దెమ్ యాజ్ మీ, నాకు డబ్బులు సపోర్ట్ చేస్తావా అని. ఐ సెడ్ ఇట్స్ అ గర్ల్, ఐ సెడ్ అబ్సల్యూట్లీ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్ ఫర్ యువర్ గర్ల్స్ ఎడ్యుకేషన్. డెఫినెట్లీ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. తను కాలేజ్ జాయిన్ అయినప్పుడు చెప్పు, నేను డైరెక్ట్గా కాలేజ్కి డబ్బులు పంపిస్తాను, ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ హర్. అండ్ ఐ డిడ్ ఇట్. And the second person is like, oh, లేదు కాలేజ్కి స్కాలర్షిప్ వచ్చింది ఆల్రెడీ నా డాటర్కి, క్యాన్ యూ గివ్ మీ ద మనీ, నేను అప్పులు తీర్చుకుంటానని. ఐ సెడ్ no, I'll give you money to support your daughter's education. I have no problem, but there are so many other people who have financial problems like that, but that is not my agenda. So you have to use the money in the right place. That's what I'm trying to say. Okay. ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి గెలిచారు. I don't think anybody on this planet, including the contestants, thought that they will win these elections. Do you agree on that? Yes, I agree on that. ఈ విధంగా గెలుస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ విధంగా గెలుస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీన్ని బట్టి do you think there is more responsibility towards all the candidates who has won this election than anything else? Yes, absolutely.
and so how do you think they would be governing that? How do you think, because people are watching, ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇంటికి వెళ్ళిపోయింది, రేపు జనసేననో టీడీపీ ఇంటికి వెళ్ళడానికి గ్యారంటీ లేదు. లాస్ట్ టైం అలాగే అయింది, ఆల్మోస్ట్ టీడీపీ వాజ్ అబౌట్ టు లూజ్, రైట్? సో హౌ డు యూ థింక్, if you don't know, how do you think or you can suggest as to what they should be doing so that everybody is watching and things happen for a right reason? అంటే సజెస్ట్ హూమ్? Suggest the leaders, madam. Ipudu right now everybody, every common man have to tell their views on how this should be running besides what they have in their mind. Okay, absolutely. As I said, main thing to focus. Na focus aithe matram it should be education and healthcare, and that should be the focus, and that will reflect over time. It will take time, but that will reflect over time in the uplifting the socio-economic class people. Low socio-economic class people. మేడం ఇంకో క్వశ్చన్, ఆల్ ద టైమ్ జనసేన టీడీపీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎప్పుడు రిఫ్ట్ ఉంటుంది ఒకటి. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిఫ్ట్, రైట్? ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది మీకు భేదాభిప్రాయాల వల్లనే కానివ్వండి, లేకపోతే కులమే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేడం డూ యూ థింక్ వాట్ హ్యాపెన్ టుడే will actually unite these groups? I absolutely think. Let me tell you something. My husband is a Chaudhary. And I am a Kapu, and he actually encourages me to go. Vellali, you have to support him. You go. వచ్చారా మరి? ఆయన ఇప్పుడు రాలేదు, but he came for APTA. అట్లా కూడా వచ్చారు ఆయన. So, because he's on call today, so he couldn't come. But what I'm trying to say is we are living together in the same house. We have our common agenda is patients. Our common agenda is treating our patients right. So when you have a common agenda, all these things will fall behind. That is my opinion. Yeah, and very good example, and you guys are setting up a very good example. I would want to see this in every common person. అంటే నాట్ నెసెసరీ అందరూ అలా పెళ్ళిళ్ళు చేసుకోమని నేను సజెస్ట్ చేయట్లేదు, కానీ ఐఎమ్ గ్లాడ్ యూ మెన్షన్ దాట్. But from our channel, and at least as an individual, I want to see everybody together. Absolutely. I want to see everybody together, irrespective of their caste and creed. All right. So besides that, since you are a staunch supporter of Janasena, kada, and you treat patients here, kada, do you think you are going to be biased between Janasena and non-Janasena patients? Absolutely not. My common goal, అదే చెప్తున్నాను, our common goal is to service people. When you have a common strong goal, everything will go all behind, Andy. So as me and my husband have a strong goal to service the community, to serve the community and treat patients. When you have such a common passionate goal, inka mita yanni kanapadavu manaki. That's what I want them to have, a common passionate goal. That's it. Madam, ఇంకో క్వశ్చన్ అండి, సారీ అండి. మేడం ఇప్పుడు అంటే మీ హస్బెండ్ ఆయన టీడీపీ పార్టీలకి, టీడీపీ మీటింగ్స్కి అట్లకి వెళ్తారా మేడం? Not as much, but he will. He follows them. Okay. He follows them. Okay. So our roju memo, my dad was following Janasena in one room, my husband was following TDP in the other room. It's really interesting. Absolutely nothing wrong, madam. Actually, when you come out into these organizations, I think a lot of people don't know that your husband is a Chaudhary, from Chaudhary, that you should mention that so that people get motivated, saying yes, we should. I don't know if this party was invited to, we invited TDP and BJP fellows into this celebrations, and I always was willing and asking that we all should be celebrating together, madam. We have to be celebrating together, absolutely. Well, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లేనప్పుడు మనకెందుకండి? That's the point. Yeah. అన్నది ఆయనకే లేనప్పుడు మనకెందుకు? We all have to work towards a common goal, and that's it. Thank you very much, madam. Thanks a lot, and thanks a lot for spending your time and questions and answering my critical questions. Thanks a lot, and thank you. We'll see you again. Yeah. నేను ఇందాక అంటున్నట్టు నాకు టీడీపీ సపోర్టర్స్ ఎవరో ఇక్కడ కనపడలేదు అని అన్నారు, కానీ ఒక అతను హీ జస్ట్ సెడ్ హీఈస్ ఎ ఫుల్ ఆన్ టీడీపీ సపోర్టర్. బట్ అండ్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద క్యాస్ట్, బట్ లైక్ యూ ఆల్ నో హీఈస్ నాట్ ఫ్రమ్ ది జనసేన supporters, most of the supporters caste. I don't want to bring caste here, but the reason why I am bringing here is to show people that there are people who want to collaborate, and we all should be collaborating. Andaru kuda irrespective of caste and creed kalisi undali అనేదే మా ఒక ఉద్దేశం. అందుమూలంగా ఇప్పుడు ఈయన మీ పేరేంటి చెప్పండి? నా పేరు ప్రదీప్ బోరుగుపల్లి అండి. ప్రదీప్ బోరుగుపల్లి. మాది నేటివ్ వచ్చేసి వెస్ట్ గోదావరి అండి, కొవ్వూరు.
మీరేంటి టీడీపీ సపోర్టరా మీరు? Yeah, I mean, from my childhood, TDP supporter అండి 100%. But I wanted to come here, join all the friends here because I want to meet our partners and I wanted to be here who stand behind us, and be a catalyst in this change. So I wanted to come here a part of this celebration. సో అంటే మీరు ఇక్కడ చూస్తే జనసేన ఇది కూడా వేసుకున్నారు, మరి టీడీపీ ఎందుకు వేసుకోలేదు? ఉంటే వేసుకున్నామండి అది కూడా, లేకపోతే ఇది ఐ నో లైక్ ఐ మీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మీన్ ఇట్స్ అవైలబుల్ హియర్ అండ్ ఐ పుట్ ఇట్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ డిడ్ ద సేమ్ థింగ్ త్రూ అవుట్ ద ఎలక్షన్, రైట్? ఇఫ్ యూ సీ ద హోల్ ఓట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎవ్రీథింగ్, everyone supported each other without any putting all their differences aside or whatever they have in the beginning, and they all work towards the common objective to bring progress to the state and get rid of all these the old regime, right? Yeah. అంటే ఇప్పుడు టుగెదర్నెస్ వలన డూ యూ థింక్ దెర్ విల్ బీ దట్ togetherness will trickle down through all the party members from the two parties? Yeah, 100% and absolutely. I mean, I am the prime example here. Why would I be here if that didn't happen, right? So it actually did all the way down, and I spoke to a lot of my friends in my native place, and they all did, they, like, regardless of their previous affiliation or hardcore, right? They all like voted for whatever they are committed for. టీడీపీ వాళ్ళు జనసేన ఉన్న చోట వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద ఎలక్షన్, ఈవెన్ ఫర్ లైక్ ఎనీ ప్రొటెస్ట్ ఆర్ లైక్ ఈవెన్ if my knowledge is correct, like if they have to fight against any of these the party YSRCP, they all did it and hand in hand together. So if I ask you a critical question right now, would you first say Jai TDP or Jai Janasena? I would say Jai Kotami antanu, endukante it's all, we cannot say that would be undermining your partner, so I wouldn't do that. I would rather say Jai Kotami than Jai TDP. Yeah. So my question was, అంటే నేను మైక్లో చెప్పలేదు కదా అని మళ్ళీ చెప్పండి. మై క్వశ్చన్ వాజ్, ఇఫ్ ఐ ఆస్క్ యూ టు సే జై జనసేన అండ్ దెన్ జై టీడీపీ ఆర్ విచ్ వన్ వుడ్ యూ ప్రిఫర్ అంటే మీరేమో జై కూటమి అని చాలా చక్కని ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వాట్ డూ యూ థింక్ ఈజ్ కామన్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్, ఆర్ వాట్ డూ యూ థింక్ దేర్ స్టిల్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ది పార్టీస్ విచ్ షుడ్ బి ఎలిమినేటెడ్, ఆర్ for that matter, to keep it simple, what is the one suggestion you would pass through the party members for everybody to say that, hey, మనం అందరం కలిసి ఉందాం, కలిసి చేద్దాం, కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అన్న ఉద్దేశం? So I think one common thing is both the parties are committed towards the progress of the state, and they both are victims of these previous government and baseless allegations or like body shaming and taking personal issues, and they took things to an extreme, like which we haven't seen in the past, right? ఇంతకంటే దారుణం ఉండదా అనుకునే రోజుల లోపలే ఇంతకంటే అలా చేశారు. So and we realize that if we take separate path, మన own fight చేస్తే we cannot overcome this guy, and and they did their best, like YSRCP, they did their best to create some sort of differences between us. కోర్టులను పెట్టారు, రెచ్చగొట్టేలాగా, నాట్ ఎవ్రీ పర్సన్ లైక్ ఈజ్ సమ్ పీపుల్ ఆర్ ఎమోషనల్, రైట్? లైక్ వాళ్ళు ఈ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఇలాంటివన్నీ చేసి they wanted to, like, this bond to not happen, right? Like they wanted to us to fight alone so that they can take advantage, but regardless, our leaders, we have to appreciate, like a higher up, I mean mukyanga Pawan Kalyan garu and also TDP, they put whatever differences or ఏదన్నా ఉంటే చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే మూవీస్ వైజ్గా అలా డిఫరెన్సెస్ ఉంటాయి అనుకున్నాం. ఆ ఈగోస్ ఇవన్నీ పక్కన పెట్టి దట్స్ వెరీ సెల్ఫ్లెస్గా దే వెంట్ for development of the state and naku, so and that should go all the way down. If I am here today because of that, and you always loyalty is very important, and also so one thing is your opponent is very they can manipulate people very well, they are very good at that.
సో వాళ్ళు ఏమన్నా అనొచ్చు ఇప్పుడు అప్పుడు వాళ్ళని లెట్సే ట్రిగ్గర్ చేసేలాగా ఇన్ని సీట్లు తీసుకున్నారని, ఇప్పుడు మహా అయితే మంత్రులని అలా రకరకాలు చేస్తారు. దే ట్రై ఆల్ దేర్ బెస్ట్ టు క్రియేట్ డిఫరెన్సెస్. బట్ మనం కలెక్టివ్గా we should overcome such challenges. And ఎవరన్నా తెలియక ఎవరన్నా ఎమోషనల్కి యంగ్స్టర్స్ ఎస్పెషలీ వాళ్ళు ఏదన్నా ఇలాంటి వాటికి విక్టిమ్ అవ్వకుండా వాట్ ఎవర్ వీ క్యాన్ వీ షుడ్ డూ టు అవాయిడ్ దాట్ అండ్ టుగెదర్ కంటిన్యూ దిస్ ఫైట్ ఫర్ ద కలెక్టివ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? ప్రదీప్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ విత్ అస్ అండ్ ఆల్సో pass the message down that irrespective of caste and creed, everybody should be together. Thanks a lot, Andy. Thank you. Welcome to the party also. అయితే ఇందాక మనం మాట్లాడాం కదా జనసేన సక్సెస్ మీట్కి ఇక్కడికి వచ్చాం కవర్ చేయడానికి. ఇందాక ఒక డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక ఆయన టీడీపీ సపోర్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హియర్ టీడీపీ సపోర్టర్స్, స్టాంచ్ సపోర్టర్స్ వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వాట్ ఆర్ దే థింకింగ్ అబౌట్ జనసేన అండ్ TDP together, how far will they go and all that stuff, we will find out. First let us know, మీరు ఇంట్రొడక్షన్ ఇవ్వండి, ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి అని చెప్పేసి ఏమండి మీరు మాట్లాడతారా ఫస్ట్? నమస్కారం అండి, నా పేరు సుధీర్ చింతమనేని. నేను ఎన్ఆర్ఐ టీడీపీ డాలాస్ని రిప్రజెంట్ చేస్తున్నా ఉండే. అమరాన్ని అంటే నా సంబరాలు చేస్తున్న జన సైనికులకి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలుపుదామని మేమందరికి ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇదే కార్యక్రమంలో అక్షర ఆయుధాన్ని జనాలుగా ముంగిటికి చేర్చిన రామోజీరావు గారికి నివాళులు అర్పించారండి జన సైనికులందరూ. ఈ కార్యక్రమంలో మేము అందరం భాగస్థులైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూటమి తరపున విజయోత్సవ ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయండి. వాటన్నిటి గురించి మరింత సమాచారం మీకు దగ్గరలోనే తెలియజేస్తాము. అలాగే ఇక్కడ మాతో పాటు వచ్చిన కూటమి సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. వారికి ఇస్తున్నామండి. వారి పేరు వెంకట గుత్తా గారు, సీనియర్ తెలుగుదేశం నాయకులు. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్ గుత్తా. నా సుధీర్ చెప్పినట్టు మేమందరం ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు అండి మేమందరం. సో జనసేన సంబరాలకి టీడీపీ తరఫున వచ్చి అందరినీ సపోర్ట్ చేద్దామని వచ్చామండి. థ్యాంక్ యూ. నా పేరు సాయి మద్రాల అండి. మేము ఎన్ఆర్ఐ టీడీపీ డాలస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ మా జన సైనికులు జరుపుతున్న సక్సెస్ సెలబ్రేషన్స్కి మా యొక్క మద్దతు తెలపడం కోసం మా తెలుగుదేశం సైనికులు అందరూ ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నామండి. రామ్ గులపల్లి అండి, సక్సెస్ మీట్కి వచ్చామండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రాజేష్ కల్లేపల్లి. మేము డాలస్ జనసైన్యం వాళ్ళు చేస్తున్న సక్సెస్ మీట్కి వచ్చాము అందరం. ఇది యాక్చువల్గా ఇది మా ఒక తెలుగుదేశం పార్టీదో, ఒక బీజేపీదో, ఒక జనసేన విక్టరీ కాదండి. సమిష్టిగా రాక్షస పాలన అంతమొందించాలని అందరం కలిసికట్టుగా పనిచేసాం. రానున్న కాలంలో ఈ కూటమి మరింత బలోపేతమై మంచి అభివృద్ధి ఫలాలని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి ఎన్ఆర్ఐ ప్రజల తరపున అందరి తరపున కోరుకుంటున్నామండి. నమస్కారం. అయితే చాలా చాలా సంతోషం అండి. మా ప్రైమ్ 9 టీవీ తరపు నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ కలిసి పనిచేయాలి, కులాలకి అతీతంగా అందరం కలిసి ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి. ఇప్పుడు పోయిన కాలంలో చూస్తే ఈ కులం అనేది డిఫరెన్సెస్, వాట్ ఎవర్ ద డిఫరెన్సెస్ వేర్ దేర్, ఇట్ వాజ్ దేర్ బ్యాక్ ఇన్ ఇండియా. అది స్లోలీ ఇక్కడ కూడా ట్రాన్స్మిట్ అయ్యిందండి. అది మీకు నచ్చకపోయినా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఇప్పుడు ఈ ఒక ఈవెంట్ అంటే అందరూ కలిసి పోటీ చేసి ఒక బ్రదర్హుడ్ తీసుకొచ్చారు అందరు, రైట్, బిట్వీన్ ఎవ్రీబాడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండి. మీకు దిస్ విల్ కంటిన్యూ త్రూ ద రెస్ట్ ఆఫ్ ది 5 years అనిపిస్తుందా?
ఖచ్చితంగా అండి. కులం అనేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన పెరగడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళ ఉన్న కులాలని అసోసియేట్ అవ్వడానికి, ఎందుకంటే పెరుగుతున్నామండి, సంఖ్య పెరుగుతుంది. అమెరికాలో వచ్చిన ప్రవాస భారతీయుల సంఖ్య పెరుగుతుంది, తెలుగు వారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మిగిలిన వాళ్ళని రీచ్ కంటే వాళ్ళు ఒక అసోసియేషను ఇది జరగడం వల్ల ఉంది. కానీ అంత మీరు మీడియా పరంగానో భూతార్థంలో చూసినంత విభేదాలు అయితే లేవండి. చిన్న చిన్న వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి, కానీ మేమందరం ఖచ్చితంగా కలిసే ఉంటామండి. మా అవసరాలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ అవసరాలకు మేము వెళ్తాము. వాళ్ళు వీళ్ళు అని కూడా కదండి, అందరం స్నేహితులుగానే కలిసి ఉంటామండి. చిన్న చిన్న ఈ కలయిక ఇదే కారణం అండి, కలయికకి అది ఖచ్చితంగా అండి. అందరం ఇది కలిసే ఉన్నాం. అది జనాలు ఒక మీడియా పరంగానో ఇంకో పరంగా చూపించిన భూతద్దంలో చూపించిన అంత స్థాయిలో ఏమి విభేదాలు లేవండి. ఖచ్చితంగా రానున్న 5 ఏళ్ళు చావాలి కదా, 10 సంవత్సరాలు కలిసే ఉంటాం. నిజంగానే రాజకీయంగా కానీ ఇంకా ఆర్థికంగా కానీ ఏ అవసరాలు వచ్చినా ప్రత్యర్థిని ఢీకొనే సందర్భంలో ఖచ్చితంగా బలంగా మరింత బలవంతంగా ఉంటామండి. అయితే ఇప్పుడు అలా ఉండు. ఇప్పుడు అందరూ కలిసి ఇది ఎవరు ఊహించిన విధంగా గెలిచారు, రైట్? బోత్ ద పార్టీస్, యాక్చువల్లీ 3 parties టుగెదర్. ఐ డోంట్ థింక్ ఇంక్లూడింగ్ ది కంటెస్టెంట్స్ థాట్ దట్ దిస్ వుడ్ బి ద విన్నింగ్, రైట్? ఇంత ఎలాగా విన్ అవుతారని ఎవరు ఊహించలేదు, రైట్? సో ఇప్పుడు మీరు ఫ్రమ్ దిస్ ప్లేస్, ఫ్రమ్ అమెరికా, మీరు ఈ విన్ అయిన క్యాండిడేట్స్కి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటే వాట్ సైడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ వాట్ యు వాంట్ టు సీ? ఇది ఖచ్చితంగా మన విజయం అనే కంటే అవతల వాడి అపజయం అనాలండి, అతను చేసిన తప్పులకు కానీ అతను చేసిన విధానానికి. ఎందుకంటే రానున్న కాలంలో అభివృద్ధి చేయకపోతే ఓన్లీ సంక్షేమ ఫలాల వల్లే ఊరికే గబగబ ఒక 3,000 నెలకి ఇంటికి పంపిస్తేనో, ఒక 5,000 నెలకు పంపిస్తేనో జరిగిపోతుంది. ఏదైనా కానీ అభివృద్ధి భావితరాల భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఎన్ఆర్ఐల తరఫున గెలిచిన వారు కానీ, ఈ చంద్రా పెంసాన్ గారు కానీ, రామ్ వెనుగల్ గారు కానీ, రోషన్ కానీ, ఇంకొకరు కానీ, ఇక్కడ నుంచి వెళ్ళిన సురేష్ కాకర్ల కానీ, అక్కడ గెలిచిన వాళ్ళది వారి మీద ఇంతమందిని గెలిపించింది ప్రజలు. వీళ్ళ విక్టరీ చూసే వీళ్ళ కోసమో కాదండి, ఖచ్చితంగా మంచి అందిస్తారని వారి మీద మరింత బలవంతమైన బాధ్యత ఉంది. దాన్ని వాళ్ళు నెరవేర్చకపోతే మళ్ళీ తిరస్కారానికి గురవుతారండి. థ్యాంక్ యూ అండి. ఫ్రమ్ ప్రైమ్ 9 టీవీ, we wish everybody should be together like this for the rest of their lives అండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ టాకింగ్. రైట్, సో అయితే ఇంత ఎంతూసియాస్టిక్గా ఇవాళ జనసేన 21 and 2 100% సక్సెస్ రేట్ని సెలబ్రేట్ చేయడానికి కారణం ఇవాళ ఈ ఆర్గనైజ్ చేసింది కూడా ఇదిగో వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ముందు లెట్స్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు ఇంట్రడ్యూస్ రాజేష్. హలో అండి, నా పేరు రాజేష్ కల్లేపల్లి, డాలస్లో ఉంటామండి. సో దీస్ ఆల్ అవర్ టీమ్, మేమందరం కలిసి ఈరోజు డాలస్ జనసేన మొత్తం కలిసి సక్సెస్ ఈవెంట్ చేసాము. బాబీ, సురేష్, శ్రీరామ్ అండ్ కిషోర్, మేమందరము. సో వీఆర్ గుడ్. సో అయితే ఒక క్వశ్చన్ అండి, ఒక క్విక్ క్వశ్చన్. దీనికిను ఆప్తా అండ్ ఆత్మీయ సంస్థకి ఏమైనా సంబంధం ఉందా? డాలస్ జనసైన్యం అనేది, హలో అండి, నా పేరు బాబీ అండి. డాలస్ జనసైన్యం, జనసేన అనేది కూడా ఒక జనరల్ పబ్లిక్ దండి. ఇది ఆప్తా ఆత్మీయ అని చెప్పి అలాగ ఒకరి ఆర్గనైజేషన్ కాదండి. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. దీంట్లో ఆ కులాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే జనసేన 21-21కి స్ట్రైక్ రేట్లో గెలిచిందండి. సో ఇట్స్ జనసేన పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్డ్ బై ఎవ్రీ వన్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ దట్ క్లారిఫికేషన్ అండి. అయితే ఇందాక మాట్లాడుకున్నాము, మన టీడీపీ సపోర్టర్స్ కూడా వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. కులాలకు అతీతంగా ఈ యొక్క ఈవెంట్ చేశారు. సో రానున్న కాలంలో యాక్చువల్లీ లెట్స్ ఆస్క్ దిస్, ఈ గెలుపు ఎవరు ఊహించలేదు. ఎవరైనా ఊహించారు అంటే ఆ కేకే సర్వే ఒక అతను ఊహించాడు. మరి ఎలా ఊహించాడో నాకైతే తెలీదు. ఇంకెవరు ఊహించలేదు ఈ ఊహించిన విజయం, రైట్? ఇప్పుడు జనసేన కూడా దెర్ ఈస్ ఎ సే ఇన్ ద గవర్నమెంట్. What is that you guys would want them to do primarily for a common man? Who wants to answer that? హాయ్, నా పేరు వెంకటేష్ నగబత్తుల. మా నాయకుడి లక్ష్యం ఒకటేనండి, ఆయన వచ్చింది మంచి చేద్దామని, సేవ చేద్దామని. ఆయన చేసిన త్యాగం ఎవ్వరూ చేయలేదు. సో మేము చెప్పదలుచుకుంది ఒకటే, మంచి చేద్దాం, మంచిని పంచుదాం. అందరూ డబ్బుని పంచారు, మా నాయకుడు చేయాలనుకున్నది మంచిని పంచడం. మంచిని పంచేద్దాం సార్, అందరికీ పంచేద్దాం. అంటే కరెక్టే, మంచిని పంచుతారు.
ఐఎమ్ కమింగ్ దర్. మంచిని పంచడం కాకుండా అసలు కామన్ మ్యాన్కి వాట్ ఆర్ ద బెనిఫిట్స్, హౌ విల్ దే బీ బెనిఫిటెడ్ బై దిస్ విజయం, అది తెలియాలి. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అండి. నా పేరు సురేష్ లింగినేని. గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎవరు ఊహించిన సక్సెస్ రేటు కొట్టింది కదా అని. మీరు 90% కరెక్టే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒకటి అంటా ఉన్నారు, వ్యూహం నాకు వదిలిపెట్టండి. స్ట్రైక్ రేట్ అనే వర్డ్ వచ్చిందే పవన్ కళ్యాణ్ నోటంట. ఫస్ట్ స్ట్రైక్ రేటు 80%, 85% కొట్టి చూపిస్తే అది మన గ్రేటర్ సక్సెస్ అని చెప్పి అసలు వర్డ్ ఆఫ్ స్ట్రైక్ రేట్ వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి గురించి. మనం అందరం చాలామంది ఈవెన్ జన సైనికుల్లో కూడా పూర్తి నమ్మకం లేక క్రిటిసైజ్ చేసే టైంలో అన్నీ నాకు వదిలిపెట్టండి, తక్కువ సీట్లు తీసుకున్న గుడ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి, 85, 90 మెయింటైన్ చేయాలి అని అన్నాడు. మనకి అఫ్కోర్స్ కొంతమందికి ఈవెన్ జన సైనికుల్లో కొంతమందికి అంత నమ్మకం లేకపోవచ్చేమో, బట్ నా ఒపీనియన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఈ స్ట్రాటజీ 100% కాకపోయినా సరే ఈ ఎన్విజన్డ్ దిస్ మచ్ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇందాక కంటిన్యూ చేద్దాం. కామన్ మంచి అని అంటున్నారు కదా, మంచి కాకుండా ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ గైస్ హియర్ యాజ్ ఏ ఎన్ఆర్ఐస్ థాట్ అబౌట్, హే దిస్ ఈజ్ సంథింగ్ షుడ్ బి డన్ బై దిస్ కరెంట్ గవర్నమెంట్ అని ఏమైనా ఆలోచించారా అలాంటిది ఏదైనా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏది మంచి అంటే ఇది ఎక్స్టెన్షన్ ఉంటుంది. మిగతా జన సైనికులు కూడా ఛాన్స్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఏం మంచి చేస్తారు అని మీరు అడిగారు. నేను అందులో 5% చెప్తాను, మిగతాది ఫిల్. చెడు చేయకుండా ఉంటారండి, అది ఫస్ట్ మంచిదనం. అక్రమంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మాఫియా దందా ఇలాంటివి చేయకుండా ఉంటే గ్యారంటీగా ఈ కరెంట్ ప్రభుత్వం ఉంటుందని మా గట్టి నమ్మకం. చెడు అయితే చేయకుండా ఉంటారు, మంచి అనేది మన తోటి జన సైనికులు చెప్తారు. హలో అండి, నా పేరు కిషోర్. టు ఆన్సర్ దట్ క్వశ్చన్, సో అవర్ ప్రైమ్ మేము ఏం కోరుకునేది ప్రభుత్వాన్ని ఏమంటే, ఐ వుడ్ హైలీ థింక్ అబౌట్ లైక్ ఇట్ వుడ్ బి మోర్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ and then roads. So these were lagging in the last government. So we are anticipating that this current government, this coalition government would fulfill that all this whatever I said. ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మేము డాలాస్ మహానగరంలో జనసేన విజయోత్సవ సభ 600 మంది జన సైనికులు మరియు కూటమి సభ్యులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ సభ్యులతో జరుపుకోవడం జరిగినది. సో మన శివ వడ్లమూడి గారు అడిగిన ప్రశ్నకి ఈ ప్రస్తుత ఫార్మ్ అయ్యే గవర్నమెంట్ నుంచి మీరు ఏ విధంగా మంచి జరగాలని ఎన్ఆర్ఐస్ కోరుకుంటున్నారనే దానికి, సస్టైనబుల్ మోడల్లో ఒక గవర్నమెంట్ పథకాలు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ దాని అంతటా అదే జనరేట్ చేసే రెవెన్యూ మోడల్ ఎక్కువగా తీసుకొస్తే ఫ్యూచర్ జనరేషన్స్ ఇబ్బంది పడకుండా, అప్పుల బారిన మన రాష్ట్రం పడకోకుండా, తలకి ఇప్పటికే ఆల్మోస్ట్ 5 లక్షల అప్పు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలందరి మీద ఉందండి, మన నెత్తిన మీద. సో అలాంటిది లేకోకుండా ఇక మీదటైనా సస్టైనబుల్ మోడల్లో గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ పురోగతి కానీ బాగుంటుందని ఎన్ఆర్ఐలుగా మా అందరి కోరిక అండి. చాలా చాలా థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడి టాకింగ్ టు ప్రైమ్ నైన్. మనోళ్ళు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్ మోడల్ చాలా మంచి సూచన ఇచ్చారు. సస్టైనబుల్ మోడల్లో మన గవర్నమెంట్, ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ షుడ్ బి వర్కింగ్ టువర్డ్స్. దాంతో మీ శివ్ వడ్లమూడి. థ్యాంక్ యూ వెరీ మచ్.